వస్తుంది. వావ్, గుమగుమలాడుతున్నాయి. ఏంటి స్పెషల్? మీకోసం చికెన్ పకోడా. వంటలు బాగున్నాయా? ఈ వ్లాగ్ కనుమ సెలబ్రేషన్ తో స్టార్ట్ అవబోతుంది. హలో ఆల్, మా ఫ్యామిలీ మెంబర్స్ ని పరిచయం చేస్తాను. ఈ అమ్మాయి మా పెద్దక్క. హాయ్ చెప్పు. ఈ అమ్మాయి మా చెల్లి. మా నాన్నగారు, మా అమ్మ. మా అమ్మ చూడండి ఇక్కడ కూడా రూల్స్ పాటిస్తుంది. చిన్నబాబు, వీడు మా చిన్న బాబు, అక్కాల బాబు. ఇదిగో వీళ్ళ బాబే పెద్దక్క. ఇది మా సిస్టర్. ఇది మా బావ కూతురు అవుతుంది. తిను కజిన్ సిస్టర్ అనమాట, చిన్న అమ్మాయి. ఫ్యామిలీ దగ్గరగా అందరూ ఒకసారి హాయ్. వీడు మా తమ్ముడు, వీడు కొడుకు, మా బావగారు. ఈ పింక్ సారీ మా అత్తయ్య, ఆ స్కై బ్లూ కలర్ మా పిన్ని చిన్నాన్న భార్య, ఆ పక్కన ఉన్నది వాళ్ళ కూతురు కొడుకు. మా తమ్ముడిని తమ్ముడు అని పిల్లాలంటే భయం వేస్తుంది. ఎంత హైట్ ఉన్నాడో చూడండి. మా చెల్లి నాకు సపోర్ట్ చేస్తుంది, సబ్స్క్రైబ్ చేయమని అడుగుతుందంట. ఈ వైన్ కలర్ డ్రెస్ మా తోటి కొడలు, పక్కనే మా ఆడపడుచు. ముందు చూపించాను కదా, ఈయనే మా బావగారు, మా తోటి కోడలు, మా బావగారు. ఆ ముందున్నది మా ఆడపిల్ల వెనీషా, మా తోటి కోడలు కూతురు అనమాట. తిను మా ఆడపడుచు కూతురు. హాయ్ చెప్పండి. ఆడపడుచు వెనక ఉన్న ఆయన వాళ్ళ హస్బెండ్ అన్నయ్య. కనుమ రోజు మా పిన్ని వాళ్ళ ఇంట్లో మాకు భోజనాలు. మా తమ్ముడు మా కోసం చికెన్ చేస్తున్నాడు. వావ్, గుమగుమలాడుతున్నాయి. ఏంటి స్పెషల్? మీకోసం చికెన్ పకోడా. మా కోసం అంటే బావగారి కోసం, నీ కోసం, అందరి కోసం చికెన్ పకోడా. వీడు మా తమ్ముడు. పిల్లు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, ఏరైతే బావలు బావలు పెద్ద బావ, చిన్న మా పిన్ని గారెలు వేస్తుంటే మా తమ్ముడు జోక్ చేస్తున్నాడు. మరో 4 అయ్యమ్మా. ఈ రోజు స్పెషల్స్ ఏంటో చూద్దాం రండి. వంటలు బాగున్నాయా? ఎవరు చేశారు? అవునా? ఏంటి స్పెషల్? కనుమ గారెలు, బోటి పులుసు, అబ్బో ఫుల్ కుమ్మ ఇదే. నువ్వు తినవా? ఇలా అందరము కలిసి భోజనాలు చేస్తూ హ్యాపీగా నవ్వుకుంటూ తిన్నాము. ఈయన మా బావగారు, అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్, పెద్ద బావగారు. భోజనం తర్వాత అందరికి మూవీ టికెట్స్ బుక్ చేస్తున్నారు. 150యా? 116ఆ? ఇప్పటికీ 116 అయ్యారు, ఇంకా అవుతారు. ఇంతకీ ఏ మూవీకి వెళ్తున్నామో చెప్పలేదు కదా, మా చెల్లి చెప్తుందంట మధ్యలో వీడియో. బాగుందిరా. We are celebrating our family movie. We are going to PVR Hall and watching సంక్రాంతికి వస్తున్నాం. yo. Thank you. మూవీకి టైం అయింది, అందరూ స్టార్ట్ అవుతున్నారు. ట్రాక్టర్ కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారు కళ్ళానికి వెళ్ళాలి. ట్రాక్టర్ ఫుల్ అయిపోతుంది. ఆటోలు అయితే కోనేరు గట్టు దగ్గరికి వెళ్ళండి, ట్రాక్టర్ అయితే కళ్ళానికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారు అందరూ? చెప్పాలి మరి. ఏ మూవీ? గట్టిగా హాయ్ చెప్పండి. హాయ్ బాబాయ్, అత్త, బావ, అక్క,
పెద్దమ్మ అత్త పిల్లలు అందరూ. మూవీకి టైం అవుతుంది, ఎవరి వెహికల్లో వాళ్ళు వెళ్తున్నారు. వెయిట్ చేయండి, రోడ్డు పైన వెహికల్స్ అన్నీ చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇదిగో వీళ్ళందరూ బైక్స్ లో వెళ్తున్నారు, తగ్గేదే లేదు. మా కజిన్ బ్రదరు వైఫ్, అక్క బావ, హీరో కజిన్ బ్రదర్ అన్నమాట. ఇగో మా కార్ వెనకాల మా నాన్న వాళ్ళ కార్లు, ఆటోలు అన్నీ వస్తున్నాయి. మళ్ళీ రోడ్డు పైన కలుద్దాం. దారిలో రోడ్డు పైన విలేజ్లో మా ఇల్లు చూపిస్తాను. ఎన్ని వెహికల్స్ ఉన్నా చాలవని ట్రాక్టర్ ఎక్కిస్తారు. రోడ్డు పక్కన మా ఇల్లు చూపిస్తాను. ఇదే మా ఇల్లు. ఇప్పుడు మేము ఉండట్లేదు, రెంట్కి ఇచ్చాము. నా స్కూల్ ఇంకా కాలేజ్ మెమరీస్ అన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి. ఈ ఇల్లు చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా ఇంటికి ఆపోజిట్లో బాను అని చిన్నప్పటి నుంచి మా చుట్టూ తిరిగేవాడు, అక్క అక్క అని. అక్క యూట్యూబ్లో కనిపించాలి అని చెప్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వీలు లేక ఇక్కడికి రాలేకపోయాను. నా స్కూలు కాలేజ్ డేస్ అన్నీ కూడా వీళ్ళ మధ్యలోనే గడిపాను. ఇప్పుడు బొబ్బిలి థియేటర్ దగ్గరికి వచ్చాము. మా సౌండ్స్కి థియేటర్ దద్దరిల్లిపోయింది. ఇంత ఫ్యామిలీ ఒకే దగ్గర కలిసిమెలిసి ఉండడం నేను చేసుకున్న అదృష్టం. మూవీకి టైం అవుతుంది. 1 by 1 గా థియేటర్లో వీడే దొరకలేదు చెప్పడానికి. మా తోటికోడలి కొడుకు చెర్రీ. మా బావగారు ముందుగానే టికెట్స్ అన్నీ బ్లాక్ చేశారు. ఎంతమంది వస్తారో తెలియదు కానీ 120 వరకు బ్లాక్ చేసి ఉంచారు. అందువల్లే ఇంతమందికి టికెట్స్ ఉన్నాయి. అనిల్ రావుపూడి గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి మూవీ చూపించినందుకు. మూవీ చాలా బాగుంది. అందరం చూసి ఇంటికి చేరుకున్నాము. మా పండగ సెలబ్రేషన్ అయిపోయింది. మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి బర్త్డే అనమాట. ఫ్యామిలీతో వెళ్తున్నాము. ఇప్పుడు మేము బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్తున్నాము. మధ్యలో మా మేనత్తాల ఇంటికి వెళ్ళి అలాగే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. రెండో బాబాయ్. బాటిల్స్ ఉండిపోయి పైన. పెద్దక్క కన్మ వీడియోలో చూసారు కదా. తిను మా చిన్నక్క. హాయ్, ఇది నేను. కెమెరామ్యాన్ వచ్చేయాలి. కెమెరామ్యాన్ మా ఊళ్ళో కూర్చొని In the midnight glow where the stars align, we lose ourselves. వీడు మా చిన్నక్క కొడుకు. ఏ మూవీ బాగుంది? గేమ్ చేంజ్. సంక్రాంతికి వస్తున్నా. అది సూపర్ ఉంది. సంక్రాంతికి వస్తుంది, సూపర్ ఉంది. ఈ చూడలే బొబ్లీ టు పార్వతీపురం మధ్యలో మా విలేజ్ అప్పయ్యపేట ఉంటుంది. మా ఊరు అప్పయ్యపేట ఎంట్రన్స్ లో బొత్స లక్ష్మణరావు గారి రైస్ మిల్ ఉంటుంది. బొత్స సత్యనారాయణ గారి తమ్ముడు అన్నమాట. అలాగే ఇంకోవైపు రైల్వే స్టేషన్ ఉంటుంది. మా విలేజ్లో కొంత దూరం వచ్చేసరికి హైవేలో మా ఇల్లు కనిపిస్తుంది.
ఎప్పుడైనా సరే అలా చూస్తూనే ఉంటాము, అంత ఇష్టం మా ఇల్లు అంటే. నర్సీపురం వచ్చాము, అప్పయ్యపేట దాటి కొన్ని విలేజ్లు దాటాక నర్సీపురం. ఇక్కడ మా నాన్న వాళ్ళ చెల్లి మా మేనత్త ఉన్నారు, వాళ్ళింటికే ఇప్పుడు వెళ్తున్నాము. మా మేనత్తాల ఇంటి ముందు తులసి కోట ఎంత బాగుందో చూడండి, చక్కగా ముగ్గులు పెట్టుకున్నారు. మా మేనత్తకు దైవభక్తి ఎక్కువ అన్నమాట, పూజలు బాగా చేస్తూ ఉంటారు. ఈవిడ మా మేనత్త, పక్కనే మామయ్య. చిన్న పువ్వులు కూడా బాగుంది. ఇది టేబుల్ గులాబీ ఏమో. టేబుల్ ఇలా ఇంట్లోకి వచ్చామో లేదో మా మేనత్త ప్లేట్ నిండుగా వడలు మసాలా గారెలు పట్టుకొని వస్తున్నారు తినమని. తీసుకొచ్చు మేఘన పెద్ద అయిపోయింది, హైట్ అయిపోయింది మేఘన. ఈ పాప మా మేనత్త మనవరాలు, మా మేనత్త కూతురు అనమాట. ఇగో ఈ అబ్బాయి మా మేనత్త మనవడు, అంటే మా మేనత్త కూతురు కొడుకు అనమాట. మా మేనత్త వాళ్ళు 6 తోటికోడళ్ళు, 6 కూడా వరుసగా ఇల్లుంటాయి. అందరూ కలిసిమెలిసి చాలా సరదాగా ఉంటారు. ఈ రోజుల్లో అలా కలిసి ఉండడం గ్రేట్ అనమాట. పిల్లలు పెద్ద అవుతున్నారు కదా, అందుకు వాళ్ళ ఇంటి పైన ఇలా చిన్న ఇల్లులాగా మళ్ళీ కట్టుకున్నారు, ఒక రూము ఒక కిచెను ఉండేలాగనమాట. మా మేనత్త రండి టెర్రస్ పైకి వెళ్దామని మమ్మల్ని తీసుకువెళ్తుంది. ఏ చిన్న చూపించు. రిటర్న్ అవుతుంటే మా మేనత్త మా ముగ్గురు అక్క చెల్లెలకి 3 చీరలు పెడుతుంది, వద్దు అంటే వినట్లేదు. మా మేనత్త ఎప్పుడు చీర ఇచ్చినా నాకు నచ్చుతుంది. తను ఇచ్చిన చీరే నేను మెహందీకి కట్టుకున్నాను. ఇంతటితో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని వ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో బర్త్డే సెలబ్రేషన్ ఉంటుంది, డోంట్ మిస్. థ్యాంక్ యూ.